మొన్న 9th డిసెంబర్ 9వ తేదీ 9వ తేదీ ఈవినింగ్ బ్యాంక్ మేనేజర్ గారు కాల్ చేశారు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులు ఒక నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టడానికి లోన్ తీసుకొని వచ్చారని చెప్పి కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళలాగానే అక్కడి నుంచి నలుగురు భయపడి బయటికి వెళ్ళిపోయారు. తీరా విచారిస్తే స్టేట్ బ్యాంక్ మేనేజర్ యేసుదాస్ ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏమంటే, ఇక్కడ లోకల్గా మన డౌరాబాద్ చెందిన జయప్పతో పాటు ఒక ముగ్గురు వ్యక్తులు బెంగళూరులో ఉంటారు. వాళ్ళంతా ఫ్రెండ్స్గా జీవనం చేస్తుంటారు. అయితే వీళ్ళు జయప్ప ఇక్కడ లోకల్ కాబట్టి గత నెలలో 18వ తేదీ ఒక 26 తులాల ఒక లాంగ్ చైన్ ఇక్కడ లోన్ పెట్టి ఒక 19 lakhs అమౌంట్ తీసుకున్నాడు. తర్వాత 27th లాస్ట్ మంత్ 27th ఏం చేశారంటే, మళ్ళీ వాళ్ళ భార్య పేరు మీద, అంటే వీళ్ళు బ్యాంకు వ్యవసాయ పాస్బుక్ దాని మీద అగ్రికల్చర్ లోన్ తీసుకొని వాళ్ళ భార్య పేరు కూడా 15 లక్షల రూపాయలు ఒక వడ్డానం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. అయితే విషయం ఏంటంటే, ఈ మొత్తం 35 lakhs అమౌంట్ అంతా బెంగళూరు నుండి ఆనంద్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ నగలంతా బెంగళూరు చెందిన ఆనంద్ వీళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి మన ఓడిసి మండలంలో స్టేట్ బ్యాంక్లో ఈ నగలను డిపాజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బంగారు నగలు ఏమంటే, దీంట్లో వ్యాక్స్ లక్క లాంటిది ఒక 50% గోల్డ్ ఉంటుంది, 50% లక్క ఉంటుంది. బట్ అది లోపల ఉండడం వల్ల లక్క ఈ బ్యాంక్ అప్రైజర్ కానీ ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. వీళ్ళు ఓన్లీ అంటే గోల్డ్ ఒరిజినల్ కాదని చెక్ చేస్తారు. అది 916 గోల్డ్ అని తెలిసింది. బట్ ఆ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశాము. మరలా ఈరోజు మన ఉదయం ఏం చేశామంటే, దీన్ని సీజ్ చేయడం జరిగింది. 3 నగలను సీజ్ చేయడం జరిగింది. అందులో మనకు అది నుంచి గోల్డ్ అప్రైజర్ పిలిపించి చెక్ చేయించాము. అది కూడా 916 గోల్డ్ అని తెలిసింది. బట్ వెయిట్ మాత్రం 50% గోల్డ్ ఉంది, సుమారు 50% అదర్ మెటీరియల్స్ ఉన్నాయి బంగారు కానీ వీళ్ళు బ్యాంకును అంటే ఎక్కువ మొత్తంలో బంగారు వెయిట్ చూపించి ఎక్కువ మొత్తంలో లోన్ పొందడం జరిగింది. అంటే ఆ విధంగా చీట్ చేయడం జరిగిందని చెప్పి మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉండేగా మమతా క్రాస్ వద్ద నలుగురు బెంగళూరుకు వెళ్తుండగా ఇన్ఫర్మేషన్తో నలుగురు ముద్దాలను పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా విచారించడం జరిగింది. అంటే ఇంతకుముందు పెట్టిన గోల్డ్ బంగారు ఆభరణాలు కూడా మళ్ళీ రెండోసారి వచ్చి పెట్టడంతో బ్యాంక్ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానం వచ్చి మన కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. కావున దీనిపై కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వీళ్ళు బ్యాంక్ వాళ్ళకి తెలియజేయకుండా ఎక్కువ మొత్తంలో అమౌంట్ లోన్ తీసుకోవడం వల్ల చీట్ చేసినట్టు మనం ఇన్వెస్టిగేషన్ చేశాము. ముద్దాయిలు జయప్ప, A2 వచ్చేసి ముస్తాక్ ఫాషా, A3 వచ్చేసి నగేష్, A4 వచ్చేసి రఘుకుమార్. వీళ్ళంతా బెంగళూరులో ఉంటారు. వీళ్ళందరికీ మెయిన్ ఆనంద్ అతను వీళ్ళకు వాల్యుబుల్ గోల్డ్ ఐటమ్స్ తెచ్చి ఇవ్వడం, వీళ్ళు ఇక్కడ బ్యాంకులో తాకట్టు పెట్టడం, ఎక్కువ లోన్ తీసుకోవడము, మళ్ళీ ఈ విధంగా సర్క్యులేట్ చేయడము జరుగుతుంది. ఈ విధంగా బ్యాంక్ చీట్ చేయడం వల్ల ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆనంద్ అతను బెంగళూరులో ఉంటాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను సంబంధించిన గోల్డ్ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళ ద్వారా ఇక్కడ లోకల్గా ఎవరైనా ఒక సపోర్ట్ తీసుకొని, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది మరియు వాల్యూ ఎక్కువ అమౌంట్ కూడా లోన్ ఎక్కువ ఇస్తారనే దురుద్దేశంతో అతను ఇక్కడ పెట్టడం జరిగింది స్టేట్ బ్యాంక్లో. ఇది మనం చీటింగ్ కేసు నిమిత్తము మనం లీగల్ అడ్వైజర్ సహాయంతో మనము 7 years బిలో కాబట్టి మనమే 41 నోటీస్ ఇచ్చి సొంత పూచికత్తంగా విడుదల చేస్తాం.